హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరికెల ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అల్లం, క్యారెట్, అరికెలు, పోపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ వేడైంది కదండి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఈ అరికెల్ని మనము ముందుగానే 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. ఆయిల్ వేడైంది కదా, పోపు దినుసులు వేద్దాం. ఇవి వేగాక అల్లం తురుము, క్యారెట్, ఇవి వేగాక ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి. ఇష్టమైతే కనుక జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదండి, మూత పెట్టుకొని కాసేపు ఉంచుదాము. ఎందుకంటే క్యారెట్ ఉడకదు కదా త్వరగా, కాబట్టి కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారు కదండి, ఇలా వేగాయి. కాసేపు మూత పెట్టి ఉంచుతాము. చూడండి, మగ్గాయి కదా, ఇంకొంచెం మగ్గాలి. ఇలా మూత పెట్టి ఉంచుతాం. ఇవి అరికెలండి, ముందుగానే నానబెట్టి 1:5 వాటర్ కలిపి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఇష్టం లేని వాళ్ళు 1:3 అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్. నేనేంటంటే లిక్విడ్గా రావాలని కొంచెం ఎక్కువ వాటర్ పోసాను. ఇష్టం లేని వారు తగ్గించుకోవచ్చు. ఇది తాలింపులో వేసేయండి. దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచండి. మెయిన్ ఈ అరికెల వల్ల ఏంటంటే యూజ్, కొంచెం వెయిట్ అధిక బరువుతో కనుక బాధపడిన ఉండేవాళ్ళు ఇది రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే నిదానంగా వెయిట్ లాస్ అవుతారండి. వీక్లీ 2 అలా కనుక తీసుకున్నట్లయితే మీకు కొన్ని మంత్స్లో తేడా వస్తుంది. చూసారు కదండి, ఇలా దగ్గరగా అవుతుంది. కొంచెం పొడి పొడిగా ఇష్టపడేవారు కొంచెం సేపు ఎక్కువగా ఉంచండి. చూసారు కదండి, ఇలా దగ్గరగా అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుతాము. చూసారు కదండి, దగ్గరగా అవుతుంది. ఒక 2 మినిట్స్ ఉంచండి. చూడండి, దగ్గరగా అయిందండి. ఇంకా రెడీ అయినట్లే అండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము.
ఓకే అండి, అరికెల ఉప్మా రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.